నమస్కారం, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలం సమయం లేసి దేవుడి సన్నిధిలో సమయం గడిపి ఉన్నారా? మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకున్నారని నేను నమ్ముతున్నాను. రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 47కి మీకు స్వాగతం. ఈరోజు నాతో పాటు కలిసి చదువుతారా? రండి కలిసి చదువుతాం. ఈరోజు మనం చదవబోయేది సామ్స్ 34 చాప్టర్. సామ్స్ 34 చాప్టర్లో 22 వర్సెస్ ఉన్నాయి. సో ఈరోజు మనం 11 వర్సెస్, రేపు 11 వర్సెస్ చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఈరోజు అసలు ఇది ఎంత గొప్ప కీర్తన, ఎంత ఆదరణ కలిగించే కీర్తన కదా. మీకు అందరికీ పాట తెలుసా? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తముకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. దీంట్లో ఏం చెప్తున్నాడు తెలుసా దావీదు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, నా నోట కేవలం నిత్యం ఆయన కీర్తిని ఉంటుందంట. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు. నాతో పాటు మీరు కూడా కలిసి ఆ యెహోవాను ఘనపరచుడి, ఆయన నామమును గొప్ప చేయుదుము అని దావీదు చెప్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారించగా, ఈ దీనుడు యెహోవా యొద్ద మొర్రపెట్టగా యెహోవా తన ప్రార్థన ఆలకించెను. యెహోవా నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు కలిగిన భయములో అన్నిటి నుండి నిన్ను తప్పించును, నీకు కలిగిన భయములో అన్నిటి నుండి యెహోవా నిన్ను తప్పించును అని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ శ్రమలో నుండి ఆయన నిన్ను రక్షించును. యెహోవా భయభక్తులు గల వారి పట్ల ఒక దూత కావలిగా కంపల్సరీ పెడతాడంట. యెహోవాను ఏ రీతిగా మనం తెలుసుకుంటాం? రుచి చూసిన తర్వాతనే, ఆయన ప్రేమ రుచి చూసిన తర్వాతనే నేను ఆయన గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి ఏమీ కొదువు ఉండదని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నారు తెలుసా? సింహపు పిల్లలైనా ఆకలిగానే ఉంటాయి, కానీ ఎవరైతే దేవుని నమ్మిన బిడ్డలో వాళ్ళకి ఎన్నరూ కూడా ఏ కొదువు ఉండదని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లలారా, మీరుది వచ్చి నా మాట వినుడు, యెహోవా వంది భయభక్తులు నేను నేర్పెదను అంటున్నాడు. ఎంత గొప్ప వచనం కదా. దేవుడు అందు భయభక్తులు ఉన్న వారికి దేవుడు ఖచ్చితంగా దేవదూతలను కావలిగా పెడతాడంట. సింహపు పిల్లలైన ఆకలి ఉంటాడంట. నేను ఎన్నడూ కూడా ఏ కొదువ మనకు రాదు. మనం ప్రార్థన చేయగానే ఆ దేవాతి దేవుడు వింటాడంట. అంతా మన మేలుకే అనుకోవాలి, అంతా మన మంచికే అని దేవుడు చేస్తున్నాడు అని నేను నమ్మాలి. ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నీ శ్రమలో నుండి నేను రక్షిస్తున్నాను, నీకు ఏమి కొదువలేదు. ఎవరైతే దీన మనసుతో అనుకుంటున్నారో ఇంకా నా జీవితం అయిపోయింది, నా జీవితంలో లేమి కొరత వస్తుంది, నేను ఎంత సంపాదించినా కానీ చిల్లుపడ్డ పాకెట్ లాగానే నా జీవితం అయిపోతుంది ఎందుకు అని అనుకుంటున్నావేమో, దేవుడు నీకే జ్ఞాపకం చేస్తున్నాడు, నీ జీవితం అయిపోలేదు. ఆ శ్రమలో నుండి నిన్ను రక్షిస్తాను. సింహపు పిల్లలు ఆయన ఆకలి కొంటాయి, కానీ నేను నమ్మిన దేవుడు మనకి ఏది కూడా కొదవ చేయడం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి కళ్ళు మూసుకుందామా? స్తోత్రం పరిశుద్ధ గొప్ప దేవ మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు, మాతో ఉన్నందుకు వందనాలు. యేసయ్యా నాయన, నువ్వు మా ప్రార్థన విని ఉన్నావని, ఆలకించినవని నాయన జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ శ్రమలో నుండి నన్ను రక్షించే దేవుడు నువ్వని యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కాపాడడానికి మాకు దేవదూతలు ఇచ్చిన దేవా నీకే స్తోత్రం. యేసయ్యా మాకు ఏది కూడా కొదువు ఉండదని జ్ఞాపకం చేసిన దేవా నీకే స్తోత్రం నాయన. ఈ దినం నీకు అప్పగించుకుంటున్నాం యేసయ్యా నాయన. మా ఆత్మలు మా శరీరాలు యేసయ్యా నీకే అప్పగించుకుంటున్నాయన. నువ్వు సమస్తం చేయగలవని నమ్ముచు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి, ఆమేన్. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం.